హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు ఒక అద్భుతమైన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. దీనిని మీరు గరం మసాలా అనుకోవచ్చు, లేకపోతే బిర్యానీ మసాలా అని కూడా అనుకోవచ్చు. కానీ పేరు ఏదైనా కూడా ఈ ఒక్క మసాలా ఉంటే మాత్రం ఇంట్లో మీరు నాన్ వెజ్ చేసుకున్నా, వెజ్ చేసుకున్నా, లేక బిర్యానీస్ చేసుకున్నా దేనికైనా కూడా ఈ ఒక్క మసాలా పౌడర్ సరిపోతుందండి. దీనికోసం మీరు ప్రత్యేకంగా బయట నుండి మసాలాస్ తెప్పించుకోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఎందుకంటే బయట నుంచి తెప్పిస్తున్న మసాలాస్లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కలర్స్, కెమికల్స్ కలుస్తున్నాయి. వాటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ముఖ్యంగా లేడీస్కి అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఎందుకండి అంత రిస్క్ చేయాలి? హ్యాపీగా మన ఇంట్లోనే స్వచ్ఛంగా మన చేతులతో మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది, ఇంకా మనకి సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది. అయితే ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క స్పైస్కి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. అలా మనం క్వాంటిటీ ప్రకారం లెక్క వేసి చేసుకుంటే మసాలా చాలా బాగా వస్తుంది. అయితే నేను ఈరోజు మీకు ఏ మసాలా స్పైస్కి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది ఎగ్జాక్ట్ కొలతలతో నేను మీకు చూపిస్తాను. మీరందరూ ఈ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడటానికి ప్రయత్నించండి. అయితే మనం ఫస్ట్ ఈ మసాలా పౌడర్ కోసం దాల్చిన చెక్కను తీసుకుందాం. ఈ దాల్చిన చెక్క మనకి 35 గ్రాముల వరకు అవసరం అవుతుంది. తర్వాత మనం లవంగాల్ని తీసుకుందాం. ఈ లవంగాలు ఒక 6 గ్రాముల వరకు సరిపోతాయి. తర్వాత మిరియాలు తీసుకుందాం. ఈ మిరియాలు కూడా ఒక 10 గ్రాములు అయితే సరిపోతాయి. నెక్స్ట్ జాజికాయ. ఈ జాజికాయ కూడా 4 నుంచి 5 గ్రాములు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. వేసుకుంటే మసాలా అంతా ఎక్కువ ఘాటుగా అయిపోతుంది, తినలేము కూడా. తర్వాత మనం జాపత్రిని తీసుకుందాం. ఇది కూడా ఒక 5 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అయితే జాపత్రిని కూడా అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు, దానివల్ల మసాలా ఫ్లేవర్ అంతా మారిపోతుంది. తర్వాత మనం జీలకర్రను తీసుకుందాం. ఇది కూడా ఒక 5 గ్రాములు పడుతుంది. తర్వాత మనం షాజీరాని తీసుకుందాం. ఈ షాజీరా కూడా మనకి 5 గ్రాములు సరిపోతుంది. ఇప్పుడు తీసుకుంటున్న ఈ స్పైస్ ఉంది కదా అండి, ఇది ఈ మసాలాలో ఖచ్చితంగా వేసి తీరాలి. అది ఏంటంటే తోక మిరియాలు లేక కబాబ్ చీనీ అంటారు. ఇది ఒక 10 గ్రాములు అవసరం అవుతుంది. ఇది ఈ మసాలాలో ఎందుకు వేయాలంటే మనం ఈ మసాలాని బిర్యానీ కోసం కూడా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇది తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే ఆ మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత అనాస పువ్వులు. వీటికి గ్రాముల్లో కొలత ఏమి ఉండదండి. ఆ పువ్వు సైజును బట్టి 4 నుంచి 5 పువ్వులు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మరాఠీ మొగ్గ. ఇవి కానీ పెద్దగా ఉంటే 3 వేసుకుంటే సరిపోతుందండి. కానీ నా దగ్గర చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 నుంచి 6 వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు. ఇవి కూడా 4-5 వేసుకోవచ్చు. అయితే ఈ బిర్యానీ ఆకులని ఫ్రెష్గా తీసుకొచ్చి వేసుకోండి. మన ఇంట్లో ఎక్కువ రోజుల నుంచి నిల్వ ఉన్నాయి మాత్రం వేసుకోవద్దు. మసాలా పౌడర్ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. తర్వాత ధనియాలు. ఈ ధనియాలను కూడా ఒక 3 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. తర్వాత నల్ల యాలకులు అంటారు కదా, అవి ఒక 12 గ్రాములు తీసుకోండి. తర్వాత స్టోన్ ఫ్లవర్. దీనిని కూడా ఒక 5 గ్రాములు తీసుకోండి. అయితే నాకు ఇక్కడ గాలి కొడుతుంది, అందువలన వెయిట్ 1 గ్రామ్ ఎక్స్ట్రా వచ్చింది. కానీ 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇంకా చివరిగా యాలుకలు. ఈ యాలుకలు 20 గ్రాములు తప్పకుండా తీసుకొని తీరాలి. ఎందుకంటే ఈ మసాలాని మనం నాన్ వెజ్ కర్రీస్లోకి, బిర్యానీస్లోకి వాడుకుంటున్నాం కాబట్టి యాలుకలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి 20 గ్రాములు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అయితే ఈ యాలుకలని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఎక్కువ గింజలుండి చాలా ఫ్రెష్గా ఉండాలి, అలాంటివే తీసుకోండి. అప్పుడు మీ మసాలా ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఈ స్పైసెస్ అన్నింటితో ఒక్కరోజు మనం టైం తీసుకొని ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి వంటల కోసం ఇంకా మసాలాకి ఎదురు చూడాల్సిన అవసరం అనేదే ఉండదు. ఇంకా ముఖ్యంగా మన చేతులతో మనం అథెంటిక్గా ప్రిపేర్ చేసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా ఒక కడాయిలోకి తీసుకోండి. అయితే మీ దగ్గర ఇలా కాస్ట్ ఐరన్ కడాయి కానీ ఉంటే తప్పకుండా ఇదే తీసుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది గ్యాస్ మీద పెట్టినప్పుడు ఒక్కసారిగా హీట్ అయిపోదు, మెల్లిగా హీట్ అవుతూ ఉంటుంది. అలా హీట్ అయ్యే క్రమంలో మనం తీసుకున్న స్పైసెస్ చిన్నవి, పెద్దవి అన్ని సైజెస్లో ఉన్నాయి కాబట్టి అవి చాలా జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై అవుతాయి. తర్వాత కడాయిని మనం గ్యాస్ మీద పెట్టుకొని ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే మర్చిపోకుండా ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఓపికగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ ఏంటంటే వీటిల్లో ఆయిల్స్ ఉంటాయి ఈ స్పైసెస్లో, అవి మనం డ్రై రోస్ట్ చేసినప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు మనకి మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా జస్ట్ ఆ ఆయిల్స్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి, కానీ మాడిపోయేలాగా మాత్రం ఫ్రై చేయకూడదు.
అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసి ఒక అరగంట సేపు ఖచ్చితంగా ఆరనివ్వాలి. అలా ఆరకుండా అలా వేడి మీదే కానీ మనం పౌడర్ వేసేసామంటే దానిలో నుంచి ఒక ఆవిరిలాగా వచ్చేసి పౌడర్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా చెడిపోతుంది. అలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నింటినీ మనం మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మసాలా పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని అది చల్లగా అయ్యే వరకు మనం దానిని ఆరనివ్వాలి. అలా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం దానిని ఒక 8 జార్లో తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా మసాలా పౌడర్ అయితే ఇలా వచ్చింది. అస్సలు స్మెల్ అయితే ఉందండి, నెక్స్ట్ లెవెల్గా ఉంది. మన చేతులతో మనం ఫ్రెష్గా మంచి స్పైసెస్ తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కదా, అద్భుతంగా ఉంది. ఈ మసాలా పౌడర్ ముందు బయట దొరికే ఏ కంపెనీ మసాలా పౌడర్ కూడా అస్సలు సరిపోదు. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మసాలా పౌడర్ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి.